హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగుమిత్రులకు స్వాగతం. మార్కెట్ ఈరోజు చాలా ఘోరంగా దగ్గర 320 30 పాయింట్స్ 330 పాయింట్స్ దాకా తగ్గింది నిఫ్టీ ఒక స్టేజ్లో. అయితే ఏంటంటే అక్కడి నుంచి కొంచెం రికవర్ అయ్యి దగ్గర 100 పాయింట్లు దాకా రికవర్ అయ్యి 100-120 పాయింట్లు రికవర్ అయ్యి 200 పాయింట్స్ దిగువన క్లోజ్ అయింది. లేకపోతే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రేడింగ్లో బాగా రికవరీ వచ్చింది. ఈరోజు సెటిల్మెంట్ కదా, మామూలుగా ఏమిటంటే ఎత్తి కొదేశారు. ఏంటి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే ఎవరో నాకు మెసేజ్ పెట్టారు, వై మార్కెట్ ఈజ్ ఫాలింగ్ అని. ఇది ఏం చెప్తాం, ఏం చెప్పాలి? సెంటిమెంటు పాజిటివ్గా లేదు అని చెప్పాలి, లేకపోతే లో కాన్ఫిడెన్స్ అని చెప్పాలి. మార్కెట్లో కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఏంటంటే బయింగ్కి ముందుకు రారు, కొనటానికి సిద్ధపడరు, వెయిట్ చేస్తారు, కొంతమంది అమ్ముతారు. ఏమిటి ఇట్లా జరగటానికి కారణాలు ఏమిటంటే ఎప్పుడు ఉన్న కారణాలు, కొత్త కారణాలు లేవు. ఒకటి మాత్రం ఎక్స్ట్రాగా ఏం కనబడుతున్నదంటే యుఎస్ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్ చాలా అలార్మింగ్గా ఉందని ఈవెన్ ఐఎంఎఫ్ కూడా వార్నింగ్ ఇచ్చింది. యుఎస్ డెట్ చాలా అలార్మింగ్గా ఉంది. పాపం డొనాల్డ్ ట్రంప్ గారు పదవి స్వీకారం చేసే నాటికి పరిస్థితులు అంత ఏం బాగోలేవు, ఫైనాన్షియల్గా ఏం బాగోలేదు అమెరికాకి. నిజానికి జో బిడెన్ గారి హయాంలో యుద్ధాలు ఏం జరిగి ఏదో డబ్బులు వేస్ట్ చేసింది కూడా ఏం లేదు పాపం. కానీ ఓవరాల్గా అట్లా జరిగింది. ఇప్పుడు ఈయన ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది తలమునకలు అయ్యేలాగా చేస్తున్నాడు. సరే ఏదో చేస్తారులేండి, అమెరికాకి ఏం కాదు, బట్ టెంపరీగా రావచ్చు కదా సెట్ బ్యాక్. సో అమెరికా తాలూకు ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే ఇంకా అది ఫైనలే. ఈసారి ఫైనల్. ఎందుకంటే మిగతా దేశాలు, ఏషియన్ కంట్రీస్ ఇన్ పర్టికులర్, దే ఆర్ ఎమర్జింగ్. చైనా ఆల్రెడీ ఎమర్జ్డ్ యాజ్ ది స్ట్రాంగ్ నేషన్. తర్వాత ఇండియా కూడా వస్తున్నది, జపాన్ ఎలాగో ఉంది. ఇట్లా తీసుకున్నట్లయితే కొంచెం అమెరికా తాలూకు ఆధిపత్యం కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. అమెరికా మాట ఎవరో వినరు ముందు. బట్ అలాంటి పరిస్థితులు ఏం రావులేండి. బట్ అట్ ది సేమ్ టైం అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కొద్దిగా ఇబ్బందుల్లో ఉంది, చిక్కుల్లో ఉంది, డెఫిసిట్ ఎక్కువగా ఉంది, ఫిజికల్ డెఫిసిట్ అనే దాన్ని తీసుకుని అదొక రీజను. కరోనా ఎప్పుడు చెప్పుకున్న కథే కదా. మొత్తానికి ఓవరాల్గా సెంటిమెంటు కొద్దిగా లోగా ఉందని చెప్పాలి. బట్ అట్ ది సేమ్ టైం నన్ను అడిగితే మార్కెట్ 21,800 నుంచి 25,200కి ఏకదాటిగా 3,000 పాయింట్లు పైచిలకు, మోర్ దాన్ 3,000 పాయింట్స్ ఏకదాటిగా పెరిగింది. కాబట్టి అడ్డు ఆపు లేకుండా ఆగకుండా పెరిగింది. కాబట్టి ఇక్కడ చిన్న రిట్రేస్మెంట్ వస్తున్నదండి. టెక్నికల్గా అలా చెప్పాలి, ఇవన్నీ కాదు. ఏవో రీజన్స్ చూపిస్తున్నాం. రీజన్స్ హ్యూమన్ మైండ్ ఎట్లా, సైకాలజీ ఎలా ఉంటుందంటే రీజన్ మీరు చూపించకపోతే, రీజన్ ఇవ్వకపోతే మైండ్ యాక్సెప్ట్ చేయదు. రీజన్ కావాలి మైండ్కి. సో అందువల్ల కానీ అదర్వైజ్ టెక్నికల్గా ఏంటంటే ఎస్, మళ్ళీ 24,200 24,400 లెవెల్స్ వచ్చిన తర్వాత వచ్చే స్టేజ్లో మళ్ళీ అప్వార్డ్ జర్నీ మొదలు పెట్టవచ్చు. కన్సాలిడేషన్, నథింగ్ టు వర్రీ. మార్కెట్లో అమ్మే పడిపోతున్నదని కంగారు పడకండి. అట్లా కంగారు పడవలసిన అవసరం అయితే లేదు మార్కెట్కి. ఈరోజు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో తీసుకుంటే 1109 అంటే 1100 వేసుకోండి. 1100 షేర్లు పెరిగితే 1,450 షేర్లు తగ్గాయి. అంటే జస్ట్ కొద్దిగా స్లైట్లీ నెగిటివ్. 200 పాయింట్ల పైచులకు మార్కెట్ తగ్గినప్పుడు ఆ మాత్రం ఉండదా అంటే, దీన్ని బట్టి ఈ పిక్చర్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే సెలెక్టివ్గా చాలా స్టాక్స్ పెరుగుతూనే ఉన్నాయి. పెరిగిన వాటి సంఖ్య కూడా దగ్గర తగ్గిన వాటి సంఖ్యకి దగ్గరగా ఉంది అని చెప్పడం. తర్వాత ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే విక్స్ పాపం కొద్దిగా ఇట్ ఈస్ గివింగ్ ఇన్ డౌన్ 1.5%. ఇప్పుడైతే 17.2575 రేంజ్కి వచ్చింది. 17 ఇంకా ఎక్కువే అనుకోండి, బట్ రానున్న కాలంలో ఇది మరింత తగ్గవచ్చు. ఈరోజు విశేషం ఏంటంటే మార్కెట్లు
పడిపోతున్నా కానీ విక్స్ ఏమీ పెరిగిపోలేదు, అంటే ఫియర్ లేదు. ఈరోజు సెటిల్మెంట్ కదండి, సెటిల్మెంట్ రోజున ఏం చేయాలి ఎలా చేయాలి అనేది వాళ్ళకి తెలుసు చేయటం, అలా చేశారు. కాబట్టి వాలటైలిటీ ఇండెక్స్ మాత్రం పెరగలేదు, ఇట్స్ ఎ గుడ్ న్యూస్. కాబట్టి ఇట్ మే నాట్ హార్మ్ బుల్స్ ఫర్దర్, పెద్దగా బుల్స్ని ఇబ్బంది పెట్టకపోవచ్చు అంటే మార్కెట్ రికవరీకి రావచ్చు అని, మార్కెట్ రికవరీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని. తర్వాత ఏంటంటే మరి ఇప్పుడు ఈ టైంలో ఏమైనా కొనుక్కోవచ్చా లేకపోతే వెయిట్ అండ్ వాచా? లైఫ్లో వెయిట్ అండ్ వాచ్ అనేది ఎప్పుడు ఉంటుంది. మార్కెట్లు పడిపోతుంటే ఇంకా పడుతుందేమో అని ఆగుతాం. ఎందుకు ఆగుతామంటే మళ్ళీ ఇంకా తగ్గిపోతే మనీ బ్లాక్ అయిపోతుందిలే అని. నిజానికి మీరు గమనించారో లేదో, మార్కెట్లు కొద్దిగా తగ్గినాయి 2024లో సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత. కొద్దిగా తగ్గినప్పుడు కొన్నాం, చాలామంది కొన్నారు. కొన్న తర్వాత కొద్దిగా రికవర్ అయింది కూడా డిసెంబర్ నాటికి. ఆ రికవర్ అయిన టైంలో కూడా కొంత కొనటం జరిగింది. బట్ వాట్ హ్యాపెండ్, ఇట్ హ్యాస్ ది లాస్ట్ లాఫ్. మళ్ళీ జనవరి నుంచి మొదలుపెట్టింది. అయ్యయ్యో అనవసరంగా 360 పెట్టి కొన్నాను, ఇప్పుడు 220కి వచ్చేసింది ఇది, ఇప్పుడు ఏం చేయాలి? యావరేజ్ చేద్దామంటే భయం, ఇంకా తగ్గుతుందేమో అని. చేయకపోతే లాస్ కనపడుతుంది, ఇట్లా ఉంటుంది కదా. అందుకని లో మార్కెట్లో, ఫాలింగ్ మార్కెట్లో కొనలేం, చౌక తిన్నవదు పెరుగు కొన్నవదు అంటారు కదా. మరి రైజింగ్ మార్కెట్లో అమ్మో ఇంకెంత పెరుగుద్ది అనుకుంటాం, అది అలా పెరుగుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీసెంట్గా తీసుకుంటే సోలార్ ఇండస్ట్రీస్ చూడండి, మీరు గమనించారా? చాలా పెద్ద షేర్లు అండి, 15,000 16,000 ఉంది ఒక షేరు. అందుకని అలాంటివి డిస్కస్ చేయకూడదు. బిఎస్సి తీసుకోండి, బిఎస్సి లిమిటెడ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ కేసు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిందండి. అది రోజు పెరుగుతూనే ఉంది. అమ్మో పెరిగిపోయింది, ఇప్పుడు ఇంత పెరిగిపోయింది, ఇప్పుడేం కొంటామని అనుకున్న వాళ్ళు చూస్తూ ఉండిపోయారు, అది అలా పెరిగిపోయింది. అయితే ఇప్పుడు కొనడానికి పనికిరాదులేండి, ఎందుకంటే అది చూసి ఆనందించడమే, వాచ్ చేయడానికే పనికొస్తుంది. అట్లా బాగా పెరిగిపోయిన తర్వాత ధైర్యం చేయకూడదు, చేయాల్సిన అవసరం కూడా లేదు, అదొకటి. సో ఇట్లా ఏంటంటే డిఫెన్స్ స్టాక్స్ అలాగే పెరిగాయి కదండి లాస్ట్ 2 ఇయర్స్లో 3 ఇయర్స్లో. 5,000 రూపాయలు 1:1 స్ప్లిట్ చేసినట్టున్నారు, బోనస్సో లేదో స్ప్లిట్టో. హాలు ఒకటికి 2 షేర్లు చేసినట్టున్నారు, అంటే అయినా ఇవాళ 5,000 ఉంది. అది మ్యాజ్గాండాక్ అంతే కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? 500, 400, 600 షేరు వేలల్లోకి వచ్చింది, అది కూడా స్ప్లిట్ చేసినట్టున్నారు ఇన్స్పైట్ ఆఫ్ దట్. అంటే ఎన్ని రెట్లు పెరిగాయి డిఫెన్స్ స్టాక్స్ అంటే? గవర్నమెంటు, మీరు నేను వదిలేయండి, గవర్నమెంటు ఎన్ని రెట్లు రిచ్ అయింది. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత భయంకరమైనటువంటి యాసెట్ ఇది పెరిగిపోయిందో చూడండి. ఇప్పుడు మన దగ్గర 10 షేర్లు, 100 షేర్లు, 50 షేర్లు ఉంటే అమ్మో ఇంత పెరిగింది, ఇన్ని వేలు వస్తున్నాయి, ఇన్ని లక్షలు వస్తున్నాయి అనుకుంటున్నాం కదా. వాట్ అబౌట్ గవర్నమెంట్ దగ్గరే కదా స్టేక్ ఉంది, మ్యాక్సిమం 70%, 80%, 90% అలా ఉంది కదా గవర్నమెంట్ దగ్గర. మరి గవర్నమెంట్ ఎంత రిచ్ అయింది, బట్ మేనేజ్ చేస్తున్నారు. దట్ వీ హ్యావ్ టు అడ్మిట్. గవర్నమెంట్ కంపెనీలని ప్రాపర్గానే మేనేజ్ చేస్తున్నది అని చెప్పాలి. ఎందుకంటే షేర్ బజార్లో ఎవరిని క్షమించరు, ఉతికి పారేస్తారు పెర్ఫార్మెన్స్ బాగోపోతే. కానీ పెర్ఫార్మెన్స్ బాగుండబట్టే కదా షేర్ల ధరలు పెరుగుతున్నాయి. సో దట్స్ అన్ ఇండికేషన్ దట్ మేనేజ్మెంట్ హ్యాస్ ఇంప్రూవ్డ్. అంటే ఇక్కడ గవర్నమెంట్ పాత్ర కూడా ఉంటుంది కాబట్టి యూ కెన్ గివ్ ఓట్ టు గవర్నమెంట్ దట్ ఇట్ ఈస్ డూయింగ్ వెల్. సో ఇట్లా ఏంటంటే మార్కెట్లో పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు కొనుక్కోవచ్చా అంటే కొనుక్కోవచ్చు, కానీ చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటి ఇండస్ట్రీ, ఇది ఏ బిజినెస్ చేస్తున్నది అది చూసుకోవాలి, ప్రమోటర్స్ ఏంటో చూసుకోవాలి, తర్వాత ఎప్పుడు మొదలైంది, వీళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి, వీళ్ళ కాంపిటేటర్స్ ఎవరు, ఇప్పుడు ప్రైస్ తాలూకు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ స్టేజ్ ఓకేనా లేకపోతే కొంచెం వెయిట్ చేస్తే మంచిదా, బాగా పీక్ వెళ్ళిందా లేకపోతే లోలో ఉందా, ఇట్లా చాలా విషయాలు చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి స్టాక్స్ బాటమ్ అవుట్ అయ్యి అవకాశం ఇస్తాయి. ఒక్కోసారి మొమెంటం పెరుగుతూ బ్రేక్అవుట్లు వచ్చే అవకాశం ఇస్తాయి.
చూసారా, ఎందుకు ఊకదంపుడు ఉపన్యాసం కానీ మీకు పనికొచ్చే విధంగా నేను మీకు 1-2 షేర్లు చూపిస్తాను గ్రాఫికల్గా, చూడండి, కొంచెం నేర్చుకోండి. ఎందుకు మిగిలినంతా ఏదోదో చెప్పుకుంటూ వెళ్ళిపోతే టైం వెళ్ళి అయిపోతుంది అంతే. చూడండి, కొన్ని బాటమ్ అవుట్ అవుతాయి, అంత మాత్రానికి అవి చెడ్డ షేర్లు అనటానికి లేదు. కొన్ని షేర్లు పెరుగుతూ బ్రేక్అవుట్లు ఇస్తాయి. బ్రేక్అవుట్లు ఇచ్చి ఇంకా ఫర్దర్ పెరుగుతాయి అన్న సంకేతాన్ని ఇస్తాయి. ఆ వాటిల్లో చూసుకోవాలి. బాటమ్ అవుట్ అయింది కాబట్టి పక్కన పెట్టేయాల్సిన అవసరం లేదు, అలా అని కొనేయాల్సిన అవసరం లేదు, దాన్ని స్టడీ చేయాలి. మీకు చూడండి, నేను ఒక కంపెనీ, చిన్న కంపెనీ, ఈ చిన్న కంపెనీ పేరండి, 1 year గ్రాఫ్ తీసుకుంటున్నాను క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద. ఈ కంపెనీ పేరు రామకృష్ణ ఫోర్జింగ్స్. రామకృష్ణ, రామ అని రాయకూడదు, రామ్ అని రాయాలి. రామకృష్ణ ఫోర్జింగ్స్, రామకృష్ణ ఫోర్జింగ్స్. ఫోర్జ్ అని టైప్ చేస్తే సరిపోతుంది, ఆర్కే ఫోర్జ్. ఒకసారి చూడండి, ఇది 1055 దీని హై. 1 year చార్ట్ తీసుకున్నట్లయితే అది ఎక్కడికి వచ్చిందో చూడండి, బాటమ్ అవుట్ అయ్యి 560కి వచ్చింది. 1050 నుంచి 60 నుంచి 560కి వచ్చిందంటే ఎంత తగ్గినట్టు అది మీరే అంచనా వేసుకోండి. అయితే ఇప్పటికీ రికవరీ అవటానికి స్ట్రగుల్ అవుతున్నది. ఇది ఏ మూవింగ్ యావరేజ్ని దాటుకుని ముందుకు వెళ్ళలేదు ఇంతవరకు. అంటే 21 day మూవింగ్ యావరేజ్కి దగ్గరగా ఉంది, నో డౌట్. తర్వాత 50 day మూవింగ్ యావరేజ్ని అధిగమించాలి. 50 రోజులు 200 day మూవింగ్ యావరేజ్కి చాలా దూరంగా ఉంది. ఇది బాటమ్ అవుట్ అయింది. ఇది 1 year చార్ట్ కదా చూస్తున్నాము. 5 years తీసుకుందాం. 5 years ఎలా కనపడుతుందో చూడండి. అంటే ఇదేమి చెత్త కంపెనీ కాదనమాట. ఎలా చెప్పారండి అంటే చూడండి ఎక్కడి నుంచి మొదలైందో. 5 yearsలో 31 రూపాయలు ఉంది. ఏది 2020 కరోనా టైంలో 30 రూపాయలు షేరు. 30 రూపాయల షేర్ ఎక్కడికి వెళ్ళింది? 1000కి వెళ్ళింది. అంటే దీనిలో ఏదో సరుకు ఉండాలి కదా, సరుకు లేనిది అయితే అంత మాత్రం వెళ్ళదు కదా. కానీ ఆ తర్వాత ఏకతాటిగా పడుతూ ఎంత పడిపోయిందంటే 550కి వచ్చింది, 560కి. ఈ స్టేజ్లో ఉంది. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. లాంగ్ టర్మ్ 5 years కదా, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, అక్కడ వరకు వచ్చి ఆగింది. ఈ రెసిస్టెన్స్ని అధిగమించిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళుతుంది. ఆ నెక్స్ట్ లెవెల్ ఎక్కడ ఉంటుంది అంటే ఇది 750, సుమారుగా అరౌండ్ 750, 660 అట్లా ఉంది. అరౌండ్ 750, 80-90 పాయింట్స్ ఫర్దర్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అయితే వచ్చేస్తుందా 85-90 పాయింట్స్ పెరిగిపోతుందా అంటే అట్లా కాదు, పాసిబిలిటీయే మనం చూసేది. చూడండి, ఇది 5 years హారైజాన్లో చూస్తే చాలా గట్టి కంపెనీ, బాగానే ఉంది. ఏదో ప్రస్తుతానికి కొంచెం ఇబ్బందిలో ఉంది, కొద్దిగా తగ్గిందే అని అనిపిస్తుంది. అలా కాకుండా ఊరికే 3 months చార్ట్ చూస్తే ఇదేంటిది ఇంత పడిపోయింది, భయంకరంగా పడిపోయింది అనుకుంటాం. ఎందుకంటే ఇక్కడి నుంచి చూస్తున్నాం అనమాట. ఈ పీక్ నుంచి చూస్తున్నాం ఇక్కడ పడిపోయిందని. యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే అప్పుడు తెలుస్తుంది. ఓకే అండి. సో దీనిలో రివైవల్ పాసిబిలిటీస్ ఉన్నట్టు రీసెంట్గా సంకేతాలు వచ్చాయి. ఎట్లా వచ్చాయో చూడండి.
నేను సింపుల్గా 4 months చార్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఒక వైట్ క్యాండిల్, పెద్ద వైట్ క్యాండిల్ వచ్చింది. ఈ పెద్ద వైట్ క్యాండిల్ ఏమిటి? ఒక సంకేతాన్ని ఇస్తుంది, ఎస్ ఐఎమ్ రెడీ, ఐఎమ్ గెట్టింగ్ రెడీ అని. చూసారా, పెద్ద పెద్ద వైట్ క్యాండిల్స్ రావటం అనేది ఒక ఇండికేషన్. ఆ ఇండికేషన్కి ప్రాబబిలిటీ 60% ఉంటుంది, 60% అండ్ అబవ్ ఉంటుంది. అక్కడి నుంచి రివైవ్ అవ్వటానికి, పెరగటానికి అవకాశం ఉంది అని. RSI 43 వరకు ఉంది. సో దిస్ ఏ కంపెనీ టు వాచ్, అంతేగాని కొనేసుకోండి పెరిగిపోద్ది అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఓకే అండి. సో జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి మార్కెట్లో కొనుక్కోవచ్చా అండి అంటే, కొనుక్కోవడానికి ఎప్పుడు ఉంటాయి షేర్లు, అమ్ముకోవడానికి ఎప్పుడు ఉంటాయి షేర్లు. ఎందుకంటే మార్కెట్ లానే బిహేవ్ చేయాలని లేదు. ఎగ్జాంపుల్ చూడండి, ఈరోజు 330 పాయింట్లు పైచలకు తగ్గితే, మార్కెట్ తగ్గుతుంటే, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అని బెల్ అంటాం, ఈ మధ్యనే దాన్ని నిఫ్టీలో కూడా చేర్చారు. ఈ బెల్ ఏం చేసింది? ఏమాత్రం తొణకలేదు, బణకలేదు. చూడండి ఏం జరిగిందో, వాట్ హ్యాపెన్ టు ఇట్. ఏం తగ్గల, పెరిగింది కొద్దిగా లైట్గా. పెరిగింది కానీ తగ్గలేదండి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్. మరి మార్కెట్ తగ్గింది కదండి, కానీ చూడండి ఎలా స్టీప్గా స్ట్రైట్ లైన్లో వెళుతున్నది. ఇక్కడి నుంచి స్ట్రీప్గా వెళుతున్నది. అఫ్కోర్స్ ఇది స్వింగ్లో ఉంది. ఇంత స్వింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే వెడ్జి ఫార్మేషను, ఇది నొక్కుతుంది, కిందకు నొక్కుతుంది. ఈ గొడుగు కొంచెంలాగా గొడుక్కుంటుంది కదా, అలా కిందకు నొక్కుతుంది. అప్పుడు నొక్కినప్పుడు చూసుకోవాలి. అంటే ఇప్పుడు కొనటం నాట్ అడ్వైజబుల్, ఎందుకంటే ఎంత స్ట్రైట్ లైన్లో వెళ్ళేటప్పుడు టక్కన వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే 84 దగ్గర RSI ఉంది. 84 RSI ఎంతకాలం సస్టైన్ అవుతుంది? దట్ ఈస్ ద బిగ్ క్వశ్చన్. కానీ ఇది 80sలో ఉన్నంత కాలం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది స్టాక్. చూడండి, దీన్ని బ్రేక్అవుట్ అంటే ఏమనాలి? పెద్ద బ్రేక్అవుట్, మామూలు బ్రేక్అవుట్ కూడా కాదు ఇది. అలాగే BSE కూడా, BSE నేను ఆల్రెడీ చెప్పున్నాను కదా. ఇంకో స్టాక్ చూస్తాను, చూడండి, IDBI, బిల్కుల్ దేశీ IDBI బ్యాంక్. చూడండి స్ట్రైట్ లైన్లో వెళ్ళిపోతున్నది కదా, అంటే ఇది కూడా బ్రేక్అవుటే కదా, అంటే బాగా బుల్లిష్గా ఉందని అర్థం. ఫస్ట్ చూసిన స్టాక్ ఏంటి? మనకి బేరిష్గా ఉన్న స్టాక్ చూసాం. దాని RSI 40-42 ఉంది. అంతకుముందు మరీ తక్కువ ఉండేది, 42-42 ఉంది. ఏది? RK ఫోర్జింగ్స్కి. కానీ ఇవి చూడండి, RSI 70.85, ఇది 86%. అది 86% కాదులేండి, అది 86. RSI బెల్కి 86 ఉంటే దీనికి 71 ఉంది సుమారుగా. అంటే RSIలు పైన ఉండటం సంకేతం ఏంటంటే చాలా బుల్లిష్ అని అర్థం. చూసారా, మరి పెరిగే షేర్లు పెరుగుతూనే ఉంటాయి. మార్కెట్ జనరల్ మార్కెట్ తగ్గినా కూడా పెరుగుతుంటాయి కొన్ని షేర్లు. ఇవాళ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2% అండ్ అబవ్ పెరిగినటువంటి స్టాక్స్ అని గూగుల్లో సెర్చ్ చేసి కొట్టండి. షేర్స్ రైజింగ్ అబవ్ 2% అని కొట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ 2% పెరగటం మంచిదే కదా, రీజనబుల్లీ గుడ్. 2% అంతకన్నా ఎక్కువ పెరిగిన షేర్లు అంటే చాలా కనపడతాయి మీకు. ఏంటి, మార్కెట్లు బాగోలేవు కదా, మార్కెట్లు దారి వేరు, వీటి దారి వేరు. సో మనకు దొరుకుతాయి, జాగ్రత్తగా తీసుకుని వాటిలోంచి ఫిల్టర్ చేసి వాటి ఫండమెంటల్స్, దాని మార్కెట్ క్యాప్ ఎంత, PE ఎంత, ఇవన్నీ వగేరా చూసుకుని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేగాని ఎవరో చెప్పేదాని మీద ఆధారపడి డిపెండ్ అయ్యి ఏమి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయక్కర్లేదండి. అది తెలియాలి, అది కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుంది. శ్రీరామ రక్ష, అది ఆ విద్య మీకు ఎల్లప్పుడూ జీవితాంతం మీతో పాటు ఉంటుంది, మీరు నేర్చుకునే విద్య. ఓకే అండి. సో రేపు కొంచెం రిలీఫ్ రావచ్చు, రేపు మార్కెట్లో కొంచెం రిలీఫ్ రావచ్చు. ఎందుకంటే విక్స్ కూడా ఏం పెరగలేదు కదా, ఇవాళ సెటిల్మెంట్ కావటం మూలాన కొద్దిగా అడావిడి చేశారు. కానీ రేపేముంది, ఫ్రెష్ కదా, ఇంకా ఒక వారమే, లాస్ట్ వీక్ ఆఫ్ ది మే మంత్. ఈ మంత్కి లాస్ట్ వీక్, నెక్స్ట్ సెటిల్మెంటే కదా, నెక్స్ట్ థర్స్డే కల్లా సెటిల్మెంట్ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు లుక్ ఫర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్ అండి.